అరే ప్రతి ఒక్కరికి రైతు అంటే కామన్ అయిపోయింది. నేను దిగాను, నేను ఇక్కడ రాకపోయినా ఎందుకు పోయినా వస్తుంది సార్. వద్దు నాకు వద్దు సార్. రైతు ఈ రైతు కుటుంబంలో పుట్టి ఇవన్నీ వద్దు సార్. ఈ అమ్మ చచ్చేది బేబీ కాదు. అందరు రైతులు ఉంటే ఇట్లా ఎందుకుంటారు సార్? ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ రైతు ఇట్లా ఎందుకుంటుంది? వాళ్ళకి తెలిసి ఉంటాయి కదా. అరే నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఈ బాధలనే సాల్వ్ చేయడానికి వాళ్ళకు ఉన్నదా? రైతులు రాళ్ళు వారు ఇంత పెట్టి ఇంతకారులు ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్లు కాదు. సంవత్సరం ఏం టైం సార్ ఇది? పల్లి విలేజ్ ఉంది. అయితే మాది పట్టా ల్యాండ్ వచ్చేసి 9.26 ఎకర్ ల్యాండ్ ఉంది. దాంట్లో మేము మండల్ సర్వే చేసినాము, డివిజన్ సర్వే కూడా చేసినాము. మాకు పంచనామా కూడా వచ్చింది. అయితే పక్కనున్న ఫారెస్ట్లో ఒక 3.26 ఎకర్ పట్ట భూమి ఉన్నదని చెప్పేసి వాళ్ళు పంచనామాను కూడా ఇచ్చిండు. అయితే మేము అక్కడ ఒక చెట్టు కొట్టలేదు, వేసిన బాదురాలు ఉంటాయి కదా సార్ అద్దులు, అవి కూడా బాదుకోలేదు, ఇల్లీగల్ అవుతుందని చెప్పేసి. సో మేము దాదాపు 1.5 ఇయర్ అవుతుంది. కోడంగల్ ఎఫ్ఆర్ఓ చుట్టూ తిరిగినాము, వికారాబాద్ డిఎఫ్ఓ గారికి కూడా మేము తిరిగినాం, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కూడా తిరిగినాం. ఎవరిని ఎన్నిసార్లు కలిసినా మమ్మల్ని ఏం చేయమంటాం అంటారు. దానికి ఏం సార్ పరిష్కారం? కలెక్టర్ దగ్గరికి వస్తా అంటాడు, ఏదో లెటర్ మీద సైన్ పెడతాడు, డిఎఫ్ఓ అంటాడు, అంత రాసిస్తాడు. దానికి ఏం విలువ ఉంది? ఆయన ముందర పోయి నేను చూస్తా చేపిస్తా అంటున్నాడు. ఎందుకు సార్? అంటే భూమి పట్ట కాలేదా? భూమి పట్టా ల్యాండ్ ఉంది సార్, పట్టా ల్యాండ్ ఉంది. పక్కన ఉన్న ఫారెస్ట్ లో ఒక 3.26 ఎకర్ ల్యాండ్ వచ్చింది. బాంధులని ఇప్పుడు మ్యాప్ కూడా ఉన్నది, మీకు ఒకసారి చూపిస్తాను, మీకు అర్థమైంది. ఉన్నా సార్ మీది ఎన్ని ఎకరాలు ఉంది? దాంట్లో 9.26 మొత్తం మా అమ్మగారి పేరు మీద 1/2 ఎకర్ ఉన్నా సార్. చిన్నకారు రైతులం. దీంట్లో 8 మంది పట్టదారులం మేము. ఇంకా ఎన్ని రోజులు సార్ తిరగాలి? ఎన్ని రోజులు సార్ పేషెన్స్? ఏదో ఇల్లీగల్ చేస్తున్నామంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి, కొట్టండి, జైల్లో పంపేయండి. నువ్వు ఎందుకు ఆత్మహత్యానికి పాల్పడ్డావు? మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తాం సార్. తిరిగి నా మీద నాకు తీసుకొచ్చినావు చాలు సార్. ఏం చేస్తాం మరి? ఇన్నిసార్లు తిరిగినా కూడా నాకు పరిష్కారం లేదు. మరి నన్ను ఏం చేయమంటారు? జావక నేను ఇంకెన్ని రోజులు చుట్టూ తిరగాలి చెప్పండి? సస్తే పరిష్కారం అవుతుందా? అవుతుంది సార్. మరి ఏమవుతుంది చెప్పండి? పరిష్కారం కాకపోతే ఇంకేమవుతుంది? అరే ఒక పేద రైతు ఇంటికాడ వ్యవసాయం చూసుకోవాలా, పశువుల్ని చూసుకోవాలి, ఇక్కడ తిరగాలంటే ఎంత కష్టము. డబ్బులు లేక మంది తడుకొని వస్తాం చారీలో కూడా. ఎన్ని రోజులని తిరుగుతాం సార్ అట్లా? కలెక్టర్ ఆఫీస్కి ఎన్నిసార్లు వచ్చినావు? 11 టైమ్స్ వచ్చినాం. ఒకసారి ధర్నా కూడా చేసినాము, ఒకసారి పేపర్ కూడా ఇచ్చినాము, అయినా కూడా లాభం లేదు. ఏమంటున్నాడు కలెక్టర్ సార్? నేను చెప్పినా కదా బాబు, నేను చెప్పినా కూడా చేస్తలేరు. అంటే ఇప్పుడు కలెక్టర్ మాటకు విలువ లేదన్నా, మాకు రైతులకు విలువ లేదన్నా. అన్నిసార్లు చెప్పినా కూడా ఆకపోతే చెప్పండి మరి మీరు. ఎవరైనా లంచాలు అడుగుతారా? నీకెవరైనా లంచ్ అడిగినట్టు ఉంది సార్ అన్నమాట. మీకు ఏ విధంగా అయితే పనులు తెలియదు. నాకెట్లా తెలుసు? నేను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయితే కాదు, ఒక రైతుని. నాకెట్లా తెలుసు? లేదంటే అంటారు ఈ మ్యాప్ చేంజ్ చేసుకొని రమ్మంటారు ఫారెస్ట్ అధికారులు. ఇది ఉంది కదా సార్, ఇది ఈ మ్యాప్ చేంజ్ చేసుకొని రావాలంటే ఇక్కడ సర్వే డిపార్ట్మెంట్కి అడిగితే ఇది సీఎం అయినా కూడా చేంజ్ చేయలేడు. వాళ్ళు ఎట్లా చెప్పిండ్రు? ఇలాంటి మాకు తెలుసా సార్? నువ్వు ఆడబో అంటావు, ఈడబో అంటావు, అక్కడికి లేదు సార్. ఫారెస్ట్ ఉంది, రెవెన్యూ నుంచి అయితే అన్ని క్లియర్గా ఉన్నాయి. ఫారెస్ట్ వల్లే మాకు సతాయిస్తున్నారు. మా అమ్మగారి పేరు మీద ఉంది సార్, వడ్డీ చంద్రమ్మ అని. మా అమ్మగారి పేరు మీద ఉంది సార్. పట్టలాండ్ 0.24 ఎకర్స్ ఉంది సార్.